మొదటి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సమయం ముగిసినా కొన్ని చోట్ల క్యూ లైన్స్ భారీగా ఉన్నాయి. దీంతో అక్కడ పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ ముగిసిన గ్రామాల్లో కౌంటింగ్ జరుగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ లెక్కిస్తారు. సర్పంచ్, వార్డు మెంబర్ల బ్యాలెట్ పత్రాలు వేరు చేసి కట్టలు కడతారు. ఒక్కో కట్టలో 25 బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. ఫలితాల ప్రకటన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. మొదటి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సమయం ముగిసినా కొన్ని చోట్ల క్యూ లైన్స్ భారీగా ఉన్నాయి. దీంతో అక్కడ పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ ముగిసిన గ్రామాల్లో కౌంటింగ్ జరుగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్స్ను లెక్కిస్తారు. సర్పంచ్, వార్డు మెంబర్ల బ్యాలెట్ పత్రాలు వేరు చేసి కట్టలు కడతారు. ఒక్కో కట్టలో 25 బ్యాలెట్ పేపర్లు ఉంటాయి. ఫలితాల ప్రకటన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఉంటుంది. మొదటి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సమయం ముగిసినా కొన్ని చోట్ల క్యూ లైన్స్ భారీగా ఉన్నాయి. దీంతో అక్కడ పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ ముగిసిన గ్రామాల్లో కౌంటింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఈసీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల సంబంధించిన పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసింది. కొన్ని గ్రామాల్లో ఇంకా ఎవరైతే క్యూ లైన్లో నిలబడ్డారో వారందరికీ కూడా ఓటు వేసే అవకాశం కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన దగ్గర ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటగా సీల్ చేసిన బ్యాలెట్ బాక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఓపెన్ చేసిన తర్వాత అందులో బండిల్స్ కట్టడం జరుగుతుంది. 25 బ్యాలెట్స్ అన్నింటినీ కూడా కలిపి ఒక బండిల్ గా ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత ఆ బండిల్స్ ని ఓపెన్ చేసి ఓ ట్రేలో వేసి ఆ ట్రేలో వేసిన తర్వాత అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో ఆ అభ్యర్థులందరికీ సంబంధించి ట్రేలు ఏర్పాటు చేసి వారి పేర్ల మీద, వారి గుర్తుల మీద అక్కడ ట్రేలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక టేబుల్ మీద ట్రే ఏర్పాటు చేసి ఆ ట్రేలోనే ఈ బ్యాలెట్ సంబంధించి అన్నింటినీ ఓపెన్ చేసిన తర్వాత ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయానికి సంబంధించి ఆయా పత్రాలను ఆ ట్రేలో వేయడం జరుగుతుంది. ఆ తర్వాత పూర్తిగా అంటే మొదటగా ఎన్ని బ్యాలెట్స్ సంబంధించి ఎన్ని ఓట్లు పోలయ్యాయి, అయితే ఇక్కడ ఎన్ని బ్యాలెట్స్ ఉన్నాయి అనే విషయానికి సంబంధించి ఒకసారి టాలీ చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత పూర్తిగా కౌంటింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత ఎవరికి ఎక్కువ ఓట్లు వచ్చాయి అనేది అప్పుడు ప్రకటించడం జరుగుతుంది. ప్రకటించిన తర్వాత వార్డు సభ్యులను కలుపుకొని ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలోనే ఉప సర్పంచ్కి సంబంధించిన ఎన్నిక కూడా జరుగుతుంది. ఈ విధంగా కౌంటింగ్ ప్రక్రియ కూడా ముగిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికీ చాలా గ్రామాల్లో దాదాపు ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే 189 మండలాల్లోని 3834 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 27,000 పైచిలకు వార్డు సభ్యులకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో 1-2 మినహా మిగతా అన్నింటిలో కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది కూడా చెప్పవచ్చు. అయితే ఇక్కడ చాలా కీలకం, ఇది కౌంటింగ్ ప్రక్రియ అనేది చాలా కీలకం. గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా 100 నుంచి 200 లేదా కొన్ని ప్రాంతాల్లో 300, 400 ఓట్లు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ 1-2 ఓట్లు తక్కువ వచ్చినా కానీ ఫలితాలు తారుమారయ్యే అవకాశాలు అయితే కనిపిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త. అక్కడ ఉన్న ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అభ్యర్థులకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు ఉంటారు. ఏజెంట్లు వారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే అక్కడ ఉన్న పిఓ ఉంటారు, పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారు. వారందరికీ చూపించి వారు ఆ లెక్క పెట్టిన తర్వాత ఏ గుర్తుకు ఎన్ని ఓట్లు వచ్చాయనేది పూర్తిగా చూపించిన తర్వాత బండిల్ నుంచి తీసి వేరు చేయడం జరుగుతుంది. ఈ రకంగా టోటల్ ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది కౌంట్ చేసి ఏజెంట్లకు కూడా చూపించడం జరుగుతుంది. కాబట్టి ఏజెంట్ల సమక్షంలోనే ఈ ప్రక్రియ అంతా కొనసాగుతుంది.
దాదాపుగా ఇక్కడ సర్పంచ్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు అదేవిధంగా ఏజెంట్లు అందరూ కూడా ఆ కౌంటింగ్ ప్రక్రియలో కూర్చుంటారు. ప్రతి ఒక్కరికి కూడా ఆ బ్యాలెట్ పత్రాలను చూపించిన తర్వాతనే వాటిని తీసి పక్కన పెట్టడం జరుగుతుంది. ఈ రకంగా కౌంటింగ్ ప్రక్రియ కూడా ముగిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ప్రశాంతమైన వాతావరణంలోనే పోలింగ్ ప్రక్రియ అదేవిధంగా కౌంటింగ్ ప్రక్రియ ముగిసేందుకు ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. మరొక వైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ దాదాపు 3,400 పైచీలకు కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా ఉదయం పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది అనే విషయానికి సంబంధించి ఇక్కడ వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలన చేశారు. ఆ తర్వాత కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా ఈ వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు సరళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. తద్వారా ఎక్కడ ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా కానీ లేకపోతే ఏమైనా తప్పొప్పులు జరిగినా కానీ వెంటనే ఇక్కడ నుంచి రెక్టిఫై చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ అధికారులు స్పష్టం చేశారు. ఈ కౌంటింగ్ లో ఏమైనా తేడాలు వచ్చినా కానీ లేకపోతే ఆ కౌంటింగ్ కు సంబంధించి ఏదైనా సమస్యలు వస్తే వెంటనే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్ కాకపోతే అక్కడ అబ్జర్వర్స్ ఉంటారు, మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు, వారి మీద ఆర్ఓలు ఉంటారు. కాబట్టి ఆర్ఓ దాదాపుగా ఫైనల్ చేస్తారు. ఆ రిజల్ట్ కి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉంటే డ్రా వచ్చి అంటే ఇద్దరు అభ్యర్థులు కానీ ముగ్గురు అభ్యర్థులు కానీ ఉన్న సందర్భంలో ఇద్దరు అభ్యర్థులకు ఒకే రకమైన నెంబర్ వచ్చింది అనుకోండి, అందులో డ్రా కూడా తీయడం జరుగుతుందని చెప్పేసి ఎన్నికల అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే మనకు 11 గంటల వరకు అందిన సమాచారం మేరకు 52% పోలింగ్ నమోదైంది. అయితే అది 1 గంట వరకు చూసుకున్నట్లయితే దాదాపు 85% మించిపోయే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. గతంలో 2019లో జరిగిన మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 85% పోలింగ్ నమోదైంది. ఇప్పుడు దాన్ని మించి పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చివరి నిమిషంలో గ్రామంలో ఎవరైతే ఓట్లు వేయని వారు ఉన్నారో వారందరినీ కూడా తీసుకువచ్చి పోలింగ్ సెంటర్కి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే అభ్యర్థులు చేశారు. కాబట్టి పెద్ద ఎత్తున పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దాదాపుగా వరంగల్ జిల్లాలో ఇప్పటికే 87% పోలింగ్ నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో కొంత తక్కువ నమోదైనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కొంత వాతావరణ మార్పుల కారణంగా చలి ఎక్కువగా ఉండడంతో గ్రామీణ ప్రాంతాల్లో కొంత చలి ఎక్కువగా ఉండడంతో వారంతా ఓటు వేయడానికి కొంత ఇబ్బందులు పడ్డ పరిస్థితి అయితే ఉంది. వృద్ధులకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు, వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాబట్టి సుమారుగా 85% మించి మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. భోగి. థ్యాంక్ యూ సుధీర్.